అంటే అణుబాంబును తయారు చేసిన ఓపెన్ హైమర్ లాంటి వ్యక్తే భగవద్గీత చదివాను అని చెప్పేసి ప్రూవ్గా, అంటే అందుట్లో ఒక విషయం ఉంది, అది నేను బ్రెయిన్లో నేను చేసే పని తప్పు కాదు అనుకున్న, అంటే ఎక్కడనో ఉన్న ఇంగ్లీష్ శాస్త్రవేత్త కూడా చెప్పిన మాట కదా. అది మనం భగవద్గీతను ఓన్లీ హిందుత్వంకే ఎందుకు మనం ఆపాదిస్తాం? సనాతన ధర్మంలో ఓన్లీ ఒక హిందుత్వమే లేదు కదా, ఇలాగే ఉండాలని లేదు కదా. ఇంగ్లీష్ వాడన్నా చదవగలిగిండు, ఇండియాడు చదవలేడు అంటున్నాను నేను. చదవాల్సిన పని ఏముంది అంటున్నాను. భావాలు ఉంది, అంటే ఆ భావాలు అర్థమైతే చాలు కదా అంటున్నాను నేను. ఏమంటున్నా, నీకు చాతుర్వర్ణం మయ సృష్టి అని ఉన్నది దాంట్లో. ఓకే, భగవద్గీతలో 4 రకాల మనుషులను నేనే సృష్టించిన అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. వాళ్ళ గుణకర్మల ద్వారా వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు అని చెప్పి అన్నాడు. ఎవరన్నారు ఈ మాట? సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ మాట మనం వినాలా వినద్దా? వినాలి. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 32 డిగ్రీలు 9 PhDలు చేసి ఇంత గొప్ప గుణం భారతదేశానికి రాజ్యాంగం రాసిండే, మరి ఇప్పటికీ కూడా అంబేద్కర్ గారి విగ్రహాన్ని అడ్డుకుంటున్న చెత్త నా కొడుకులు ఎవరు? మన హిందువులే. నువ్వు శ్రీకృష్ణ పరమాత్ముడు మాట అయినా నువ్వు ఇట్లా హిందూ అవుతావు అని అడుగుతున్నాను నేను. యు ఆర్ నాట్ హిందూ, నీకు హిందుత్వం తెలియదు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడు? గుణకర్మాల ద్వారా మనిషి గొప్పవాడవుతాడు అన్నాడు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కావట్లేదే ఇంకా. ఎవరన్నారు? అంటే ఇప్పుడు మీకు, అంటే నేనే అంటున్నా, నేనే అంటా. ఎందుకంటే ఐఎమ్ ద పర్సన్, ఐఎమ్ ద లీడర్ ఫర్ ద డిస్క్రిమినేషన్. ప్రతిదీ నా దగ్గరికి వస్తుంది. ఇట్లాగే ఇంటర్వ్యూలో క్రాంతి కూడా అడిగిండు, నిజంగా ఏడుందన్న మాల మాదిగోళ్ళు ఇదంతా ఏడుందన్న గుళ్ళకి రానియకపోవడం ఇదంతా ఏడుందన్నాడు. కనబడతలేదా మనకి? మొన్న సాకలోలే కదా, మహబూబ్నగర్ జిల్లా కుమ్మెర గ్రామంలో లోపలికి పోతారంటాయి. సరే, అమ్మాయి చనిపోయింది, ఎట్లా చనిపోయింది అనే విషయం మనం పక్కన పెడదాం. కానీ సాకలోడివి అని చెప్పి కొట్టి రాలేదా? మరి బీసీలే కొడుతున్నటువంటి ఈ దేశంలో మా ఎస్సీల పరిస్థితి నేను ఎన్నో పోరాటాలు చేసిన, ఎన్నో ప్రొటెస్టులు చేసిన. నేను హనుమంతుడి మాల వేసుకున్న తర్వాత 45 రోజులు హనుమంతుడి మాల వేసుకున్నటువంటి మా మాల మాదిగలు మళ్ళీ బండి సంజయ్ గారి నియోజకవర్గంలో, అది అత్యంత పెద్ద హిందూ ఉన్నటువంటి నియోజకవర్గంలో, ప్రజలారా మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మల్లాపూర్ మండలం నడుకుడు అనే గ్రామంలో 45 రోజులు మాల మాదిగలు మాలేసుకొని 46వ రోజు హనుమాన్ జయంతి రోజు మాల తీసేసి గంగా స్నానం చేసి మాలను అక్కడ పెట్టేసి దేవునికి దండం పెట్టుకొని గుండు తీసుకొని వచ్చి జాతరలో చేయని భోజనం వడ్డిస్తున్నారు. వీళ్ళంతా ఈ మాల తీసేయడానికంటే ముందున్న వ్యక్తులే మాల తీసేసి భోజనం వడ్డిస్తే అక్కడ ఉన్నటువంటి మున్నూరు కాపు సామాజిక వర్గం, ఇటు అరవింద్ గారి సామాజిక వర్గం, అటు బండి సంజయ్ అనే సామాజిక వర్గం, వాళ్ళు ముట్టిన అన్నాన్ని పప్పుని కింద ఉలకపోసేసి వాళ్ళని కొట్టి మాలమాది కూడా ముట్టిన భోజనం మా ఊరందరికి వడ్డిస్తావా అన్నాడు. దాని మీద నేను పోరాటం చేసిన. ఈ 2 ఎంపీలు ఇంట్లో వండుకున్నారు. బండి సంజయ్ ఇంట్లో వండుకున్నాడు, అరవింద్ ఇంట్లో వండుకున్నాడు. కానీ నన్ను నిరంతరం హిందూ వ్యతిరేకాన్ని మాట్లాడుతున్న లొచ్చ నా కొడుకులకు చెప్తున్నా, నేను పోయి వాళ్ళని మీరు వండిన బువ్వను మేము తినమన్నందుకు వాళ్ళందరికీ జైలు వేయించిన నేను. మరి వీళ్ళిద్దరు పోయి ఏడవన్నారు. వీళ్ళు హిందుత్వ ధర్మ పరిరక్షకులుగా రోజు ప్రొద్దున లేవగానే మాట్లాడేది. బండి సంజయ్ అన్న మాట్లాడతారా? అరవింద్ గారు మాట్లాడతారా? మరి వీళ్ళ పార్టీ ఎజెండా అయింది ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చడం. అరే మాలా మాదిగా హిందువులకు అన్యాయం జరిగితే మాట్లాడని గాడిది కొడుకులారా అంటున్నా. మీరేం రా రేపు పొద్దుగా హిందూ దేశం వచ్చినాక మమ్మల్ని కాపాడతారు? ఈ దేశం సెక్యులర్ దేశంగా ఉండగా, ఈ దేశం భారత రాజ్యాంగానికి అనుగుణంగా నడుస్తున్నప్పుడే మీరు మమ్మల్ని మనుషులుగా యువతలేరే. రేపు పొద్దుగా హిందూ దేశం అయితే మా పరిస్థితి ఏంది? ఓకే.